దువా ప్రార్థన కూడా 3 రకాలుగా దేవుడి వద్ద స్వీకరించబడుతుందని చెప్పడం జరిగింది. అదేమిటి? ఆ దువా యొక్క ప్రార్థన అది ఇప్పుడు కానీ, తర్వాత కానీ, కొద్ది రోజుల్లో కానీ, కొన్ని క్షణాల తర్వాత కానీ అది స్వీకరించబడవచ్చు. అదేవిధంగా ఇంకా కొంతమంది యొక్క ప్రార్థన లేదా దువా వారు మరణించాక లేదా వారికి ప్రళయ దినం రోజు మీరు ఆ ప్రపంచంలో ఉండగా మీరు ప్రార్థించారు కదా, మీరు అది నెరవేరలేదు అనుకున్నారు, దాని యొక్క శుభాన్ని ఈరోజు పొందండి అని అక్కడ ఇవ్వచ్చు. ఇక ఇంకొకటి, దేవుడు మనం అడిగిన దానికంటే మనకి ఏది మేలైందో ఏది మంచిదో దేవుడికి తెలుసు కాబట్టి మనం అడిగిన దానికంటే మేలైనది మనకి ప్రసాదించవచ్చు. మనం అడిగింది కాకుండా దానికంటే మేలైంది మంచిది మనకు ప్రసాదించవచ్చు. లేదా ఇది అడిగినందుకు ఇది ఇస్తే కనుక ఏదైతే ప్రమాదం జరుగుతుందో అటువంటి ప్రమాదం నుంచి జరగడం కోసమైనా సరే దేవుడు మనల్ని కాపాడి మరి దీని నుంచి అయినా దూరంగా ఉండవచ్చు. లేదా వేరే ప్రమాదాల నుంచి కాపాడడం కోసమైనా సరే ఈ దువా కోసం ప్రతిఫలంగా దాన్ని అయినా ప్రసాదించవచ్చు. ఇలా ఎవరి ప్రార్థన వృధా కాదు, వేస్ట్ కాదు. మానవుడు తన యొక్క కృషి ప్రయత్నాలు ఖచ్చితంగా పొంది తీరుతాడని చెప్పడం జరుగుతూ ఉంది. మంచి చేస్తే స్వర్గం లభిస్తుంది, చెడు చేస్తే నరకం పొందుతాడని కూడా చెప్పడం జరిగింది. ఇక మంచి గురించి ప్రోత్సహించుకోవాలి, చెడులో ఆపడం కోసం ప్రయత్నించాలని, అటువంటి వర్గం మీలో ఒక వర్గం, ఒక గ్రూప్ ఇటువంటి పని చేయాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు ఖురాన్లో. ఇక మంచి గురించి ప్రోత్సహించాలి, చెడులను ఆపడం ప్రయత్నించాలి. అల్లా ఇలా ఎందుకు చేశాడు అని విమర్శిస్తే అల్లాను ధిక్కరించినట్టే అని, అల్లా ఇలా ఎందుకు చేశాడు, అల్లా ఇది ఎందుకు చేశాడు, అల్లా ఎందుకు చేశాడు అంటే అల్లాను ధిక్కరించినట్టే అని. విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అలాంటి మాటలన్నా, అలాంటి పనులు చేసినా, అలాంటి ఆలోచన మన మనసులోకి రానిచ్చినా కూడా విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది అని. అందుకే ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు వెంటనే కల్మా చదువుకోవడం, అష్హదు లా ఇలాహా ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అని కల్మా చదువుకోవడం, సైతాన్ నుంచి రక్షించమని అడగడం, ఇంకా ఏదైనా దువాలు చేసుకోవాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఇంకోటి, తక్దీర్ని తిరస్కరించే వారి జనాదాలో పాల్గొనడాన్ని కూడా విశ్వాసులు ఇష్టపడరు. తక్దీర్ అంటే విధివ్రాతను ఎవరైతే విశ్వసించారో అటువంటి వారి జనాజా నమాజులో పాల్గొనడానికి కూడా విశ్వాసులు ఇష్టపడరని. అదేవిధంగా దైవ నిర్ణయాన్ని ఎవరు మార్చలేరు అని, అల్లా యొక్క జ్ఞానం పరిపూర్ణమైనదని మనం తెలుసుకోవాలని ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరిగింది. అల్లా యొక్క జ్ఞానం పరిపూర్ణమైనది, ఆయన యొక్క జ్ఞానం, ఆయన యొక్క పవర్ అన్నిటినీ ఆవరించి ఉంది అని అల్హమ్దులిల్లాహ్ చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఎందుకే మనం సముద్రంలో ఉన్నా, అడవిలో ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, కొన్ని లక్షల కోట్ల మందిలో ఉన్నా కూడా మనల్ని ప్రత్యేకంగా అల్లా మనల్ని వింటూ ఉన్నాడు, మనల్ని చూస్తూ ఉన్నాడు. మనం ఆలోచించేది, మనం చేసేది, చేయబోయేది, చేసింది అంతా ఆయనకు తెలుసు.